స్కూల్లో అయితే ఇంకా కావేరి అయితే పీటీ టీచర్గా ఇంకా తను పిల్లలకి స్కూల్స్లో నేర్పిస్తూ ఉంటే ఈ లోపల ఇంకా బాలరాజు అయితే ఇంకా చిన్నిని అలాగే కావేరిని ఇద్దరిని కనిపెట్టుకొని నేను ఉండలేను కదా, కావేరి దగ్గర నేను ఉండలేను కదా అని చెప్పనని కావేరి చిన్ని కోసం ఇద్దరి కోసం అయితే కొత్త వ్యక్తిని బాడీ గార్డ్గా అయితే వాళ్ళిద్దరికి పెడతాడు. ఇంకా ఆ వ్యక్తి అయితే లోపలికి వచ్చేసి ఇంకా ఉషా కావేరి ఉన్న దగ్గరికే వచ్చి బాల్ పట్టుకొని అప్పుడు ఎవరు నువ్వు అని చెప్పానంటే నేను కొత్తగా మీకు అపాయింట్ అయిన బాడీ గార్డ్ని ఈ విధంగా ఈ విధంగా మీ శ్రేయోభిలాషి అంటే కదా అతను నాకు పెట్టాడు అని చెప్పని అనడంతో ఇద్దరు ఒకరికొకరు సెకండ్ తెచ్చుకొని బాడీ గార్డ్ పెట్టాడు అని చెప్పానంటే కావేరికి చెప్పిన విధంగానే మీ ఇద్దరి మీద దేవా కన్ను పన్నీకుండా చేస్తానని చెప్పి అన్నట్టుగానే తనని పెట్టడంతో ఇంకా కావేరి అయితే చిన్ని కోసం చిన్ని ఇంక ఏ ప్రమాదం లేకుండా ఉంటుందని చెప్పనని ఇంకా తన దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా తనతో జాగ్రత్తలన్నీ అయితే చెప్తుంది. ఇంకా అతను కూడా అయితే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా నా పర్మిషన్ లేని ఏది చేయొద్దు అని చెప్పని అనడంతో ఇది శ్రేయోభిలాషి ఆర్డర్ అని చెప్పనేటప్పటికీ చిన్నికి అయితే కావేరికి అయితే చాలా సంతోషం వేస్తుంది. ఆ దేవా నుంచి మీరు నన్ను కాపాడకపోయినా పర్లేదు, నా కూతుర్ని మాత్రం వెంట పెట్టుకొని ఉండండి అని చెప్పని తనకి చెప్తుంది. అప్పుడు ఇంకా మీరు మీ బాధ్యత నాకు అప్పచెప్పాడు కదా శ్రేయోభిలాషి, ఇంకా ఆ దేవా కాదు కదా, ఆ దేవుడు వచ్చిన మిమ్మల్ని నా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు అని చెప్పని తనకైతే చెప్తాడు. నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది అని చెప్పని అంటే ఇంకా తను నిజంగా దేవ పంపించిన లేదంటే శ్రేయోభిలాషిని పంపించిన మనిషి లేదంటే దేవ పంపించిన మనిషి అని తన మీద కూడా కాస్త అనుమానం అయితే పెట్టుకుంటుంది. కానీ మీ అనుమానాలన్నీ తీసేయండి, మిమ్మల్ని ఆ రోజు దేవా నుంచి కాపాడింది కూడా నేనేను, నన్ను ముందుగానే మీకు ఇద్దరి కోసం అపాయింట్ చేసేశారు అని చెప్పనని ఇంక అనడంతో ఆ రోజు భలే గమ్మత్తుగా తనని మార్చి ఆ ప్లేస్లో నాగవల్లిని పెట్టారు, నాకు చాలా సంతోషం అండి అని చెప్పనని శ్రేయోభిలాషికి ఈ విషయం చెప్పండి అని చెప్పని కావేరి అంటుంది.